యావత్ ప్రపంచమంతా ప్రస్తుతం ప్రయాగ్రాజ్ వైపే చూస్తుంది. అతిపెద్ద హిందూ పండుగ అయిన మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది. కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. కోట్లాది భక్తులు, లక్షలాది సాధు పొంగోలు హాజరయ్యే ఈ మహాకుంభమేళా కోసం హిందువులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుణ్య స్నానం ఆచరించి పునీతులు అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ అని చెప్పుకునే ఈ మహాకుంభమేళా 2025 గురించి ఈ వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారంటే హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాలు ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచి కుంభస్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు ఈ పుణ్య స్నానానికి తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొన్నారు. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షింపబడింది. ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అయితే ఈ కుంభమేళాలో 6 రోజులు అతి ముఖ్యమైనవి. ఈ 6 రోజుల్లో నది స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ తేదీలు 13 జనవరి 2025 పుష్య పూర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ కాగా చివరిగా 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్యస్నానం ముగుస్తుంది. అయితే ఈ మహాకుంభమేళాకు అటు కేంద్రం ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు చర్యలు చేపట్టాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తు తదితర విషయాల్లోనూ ఏఐ సాయం తీసుకుంటున్నారు. వసతి కోసం ప్రత్యేక వసతి గృహాలు, స్లీపింగ్ ప్యాడ్స్ వంటి కొత్త తరహా టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు. అగోరా, సాధువులు వంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల సౌకర్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏది ఏమైనా కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన ఈ మహాకుంభమేళా చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఉన్నాం ఈరోజు. ఇక్కడ మహాకుంభమేళా ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి, ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ బోట్లలో త్రివేణి సంగమం దర్శనం కోసం నది మధ్యలోకి ప్రయాణం చేస్తున్నారు. బోట్లు చూడండి, ట్రాఫిక్ జామ్ అయినట్టే జామ్ అయిపోయినాయి. అన్ని వేల బోట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. మధ్యలోకి వెళ్ళి గంగా యమునా సరస్వతి, గంగా అటు నుంచి వస్తుంది, యమున ఇటు నుంచి వస్తుంది, సరస్వతి అంతర్వాహిని. ఇక్కడ అంతర్వాహిని సరస్వతి ప్రవహిస్తుంది కాబట్టి ఈ నదికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది. కాబట్టి జనవరిలో జరగబోయే మహాకుంభమేళకు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి భక్తులందరూ మీరు ఈ నదీ స్నానం కనుక ఆచరించినట్టయితే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం కల్పించుకొని వచ్చి ఈ నదీ స్నానం ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. For more videos like this, subscribe Big TV channel.